శ్రీ మాత్రే నమః. స్టార్ వి టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో టాపిక్తో సరస్వతి గారితో మాట్లాడటానికని వచ్చాను. సో నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మ్యారేజ్ గురించి మాట్లాడదాం అనిపించింది నాకు. పెళ్లిళ్ళ గురించా? పెళ్లిళ్ళ గురించి. ఎందుకంటే పెళ్లిళ్ళ గురించి ఏమిటి అంటే అసలు ఇప్పుడు లేట్ అవుతున్నాయి అందరికి మ్యారేజెస్. లేట్ అవటం వల్ల లాభమా నష్టమా, ఇది వరకు ఎర్లీగా అవటం వల్ల ఏం జరిగేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ విషయాలు మీతో మాట్లాడాలనిపించింది నాకు. బాగుంది కానీ ఏం మాట్లాడినా ఇది అడకత్తెల్లో పోక చెక్కలాగా ఉంది. కరెక్టే. ఎందుకంటే మన ఎర్లీ మ్యారేజెస్ ని సమర్థించలేము, లేట్ మ్యారేజెస్ ని సమర్థించలేము. అవును. అందుకే అది వరకు మన వాళ్ళు ఒక పదం వాడేవాళ్ళు, యుక్త వయసు అని. అవును, యుక్త వయసులో పెళ్లి చేయాలి అంటే తగిన వయసులో. అవును, ఆ తగిన వయసు ఏది అన్న దాని గురించే ఇప్పుడు చాలా చర్చ అన్నమాట. ఓకే. ఎందుకని అంటే మ్యారేజెస్ లేట్ అవ్వటం కాదు, లేట్ గా చేసుకుంటున్నారు. అంటే అది బై చాయిస్, వాళ్ళకి ఏదో పెళ్లిళ్ళు అట్లా కాదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జీవిత భాగస్వామి గురించి ఎంతో పర్టిక్యులర్ గా ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సిన గుణాలు అన్ని, ఇంక్లూడింగ్ వాళ్ళ సంపాదన ఏంటి, ప్రతిది వాళ్ళ రూపం ఏంటి, ఇంకోటి ఏంటి, వాళ్ళకి కావాల్సినట్టుగా ఉంటేనే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. లేకపోతే కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇది వరకులో ఎలాగుందంటే పెద్దవాళ్ళు సంబంధాలు చూసి ఆ పెద్ద కుటుంబాల్లో చేసేటప్పుడు మగవాడికి రూపం ఏంటి, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, బ్రహ్మాండంగా చూసుకుంటాడు, కుటుంబాన్ని పోషించుకునే సత్తా ఉంది, చేసేసుకోమనేవాళ్ళు. వీళ్ళు కూడా అని చెప్పని వెళ్ళి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. లేదు, పిల్లకి నచ్చాలి పిల్లాడు. న్యాయం ఉంది అందులో కూడా. అది ఇంకొకటి ఉంది ఏంటంటే అందం అనేది రిలేటివ్. మీ కళ్ళకు ఒకళ్ళు చాలా అందంగా కనిపించచ్చు, నా కళ్ళకు లేక అందరు పెళ్లిళ్ళు అవ్వవు అసలు. అంతే చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంది, వాళ్ళ కళ్ళల్లో అందం. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు కూడా కొంత మన అదివరకటి తరంతో పోలిస్తే చాలా స్వాతంత్ర్యం ఎక్కువైంది. చదువుకుంటున్నారు చక్కగా. ఇది వరకు 10th క్లాస్ మహా అయితే డిగ్రీ అవ్వగానే ముడిపెట్టేయాలి ఎవరు అనుకునేవారు. మా పెళ్లి కూడా అంతే, డిగ్రీ అయితే ఇంకా చదువుకుంటా ఉంటే ఆ రోజుల్లో వద్దు ఇంతకు మించి చదివిన వాడిని తాలేమనేవాడు. అదొక కష్టం అన్నట్లు అనుకునేవాడు. ఇప్పుడు అట్లా లేదు. పిల్లలు ఎంత చదువుకుందామంటే అంత చదివిస్తున్నారు. ఇది వరకు ఏంటి కేవలం పెళ్లికి అర్హతగా కూడా చదివించిన రోజులున్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళ ఇష్టం. మేము అందులో ఇప్పుడు ఆడపిల్లలండి వాళ్ళు చెయ్యని కోర్సులు ఏమున్నాయి? ఆకాశంలో పైలట్ల దగ్గర నుంచి జర్నలిజం ఏంటి, ఆ ఫిల్మ్ ఫోటోగ్రఫీ, వాళ్ళు వెళ్ళని ఫీల్డే లేదు. ఆకాశమే హద్దు. ఆకాశం కూడా హద్దు కాదు, దాటి స్పేస్ లోకి వెళ్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆకాశం కూడా హద్దు కాదు ఇప్పుడు పిల్లలకి. అంతా చదువుకుంటున్నారు. ఆ చదువుకునేప్పుడు సహజంగా మాకు నచ్చిన వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాం అనుకోవటం బాగుంది, అంతవరకు బాగుంది. కాబట్టి ఇటీవల కాలంలో ఆడపిల్లలు మళ్ళీ ఫైటింగ్కి రాకండి నాతో, నేను జనరల్ గా చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే మరీ కోరుకునే వాటికి కోరుకోతగ్గ వాటికంటే కూడా కొంచెం ఎక్కువకి పోతున్నారు. నో కాంప్రమైజ్. అది ఇప్పుడు మనకు అన్నీ నచ్చి ఒక్కదానిలో అదే నష్టం లేనిదైతే అంతో ఇంతో తగ్గితే అన్ని విధాలా తగిన వరుడు దొరికితే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లే. మగపిల్లలు కూడా అంతే, ఆడపిల్లలు కూడా అంతే. ఇప్పుడు సంపాదన ఇద్దరు సంపాదించుకుంటారండి. ఒక కుటుంబం అనుకుని ఒకరికొకళ్ళు నచ్చారనుకోండి, నువ్వు ఎక్కువ సంపాదిస్తే ఏంటి, నేను ఎక్కువ సంపాదిస్తే ఏంటి, ఒకటే అనుకోవాలి. ఇప్పుడు అలా ఉండట్లేదు చాలా వరకు. నీ సంపాదన నా సంపాదన, వాళ్ళకి తగ్గ మ్యాచ్ దొరికే వాళ్ళకి దగ్గర 30 ఏళ్ళు వస్తున్నాయి. ఆడపిల్లలకు కూడా, నేను మగపిల్లల మాట అనట్లేదు, ఆడపిల్లలకు కూడా 28, 30 వరకు వాళ్ళు అసలు పెళ్లి గురించి ఆలోచించట్లే. కొంతమంది తెలియట్లే. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే పిల్లలేంటి, మా ఇద్దరి మధ్య అవగాహన పెరగాలి, కొంతకాలం మేము ఇద్దరమే ఉండాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా కొన్ని సమకూర్చుకోవాలి, ఇట్లా ఏవో పెట్టుకుని పిల్లల్ని కూడా కనట్లేదు వెంటనే. అది కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. ఆ చివరికి వాళ్ళు పిల్లల్ని కనే వాళ్ళకి అరౌండ్ 35 to 40 మధ్యలో కంటున్నారండి ఈ రోజుల్లో. అందులో ఈ మధ్య మీరు వినే ఉంటారు కదా, ఎగ్ ఫ్రీజింగ్ ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. అంటే యంగ్ వయసులో ఉన్నప్పుడు ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసి పెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనొచ్చు. ఆ యంగ్ దీనిలో ఉన్నప్పుడు ఏంటంటే మేము ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా అప్పుడే ఏంటి పిల్లలు, ఇప్పుడే మేము పిల్లల్ని పెంచాం, మా లైఫ్ మేము ఎంజాయ్ చేయాలి. పెళ్లి 25 ఏళ్ళకి చేసుకున్నా 35 ఏళ్ళకి పిల్లలు కానీ వీలుంది. అది ఉపయోగించుకుంటున్నారు ఇప్పటి వాళ్ళు. ఉపయోగించుకోవడం వలన 35 ఏళ్ల వరకు లైఫ్ ఎంజాయ్ చేసి పిల్లల్ని కంటున్నారు. బాగుంది అంతవరకు. కానీ వాళ్ళని పెంచాలి కదా,
పెంచే ఓపిక అసలు 35 ఏళ్ల పేరెంట్స్ కి పసిపిల్లాడి వెనకాల పరిగెత్తుకు పెంచడం వాళ్ళకే కష్టం అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ దాకా పోయారు మీరు, వాళ్ళకే కష్టం అవుతుంది. 35-40 మధ్యలో చంటి పిల్లలు ఎంత చురుగ్గా ఉంటారండి. వాళ్ళ వెనకాల పరిగెత్తడం, వాళ్ళు పాకుతుంటే పట్టుకోవటం, పైగా ఇప్పుడు ఉద్యోగాలు, వీళ్ళకి ఉద్యోగాలు, ఆ స్ట్రెయిన్, ఆ స్ట్రెస్ ఎంత ఉంటుంది. దాన్ని చూసుకుంటూ పిల్లల్ని పెంచుకోవడం ఎంత కష్టం అవుతుంది. వాళ్ళకే 40 ఏళ్ళు వచ్చే వాటికి 5 ఏళ్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లలు ఉంటున్నారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ 65-70 ఏళ్ల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ అది వరకు ఏంటి, మన పిల్లలు చూడాలంటే పరిగెత్తుకొచ్చే వాళ్ళు అమ్మ వాళ్ళు. ఏదైనా అవసరం ఉంది అంటే శుభ్రంగా చూసేవాళ్ళు వాళ్ళ పిల్లలు. వాళ్ళు చిన్నగా 50-55 ఏళ్ల వయసులో వాళ్ళు ఉండేవాళ్ళు, యాక్టివ్ గా ఉండేవాళ్ళు, శుభ్రంగా ఉండేవాళ్ళు. మనవాళ్ళు మురిపంగా చూసుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంచుకుని వాళ్ళకి కథలు చెప్పేవాళ్ళు, పురాణాలు అవి ఇవి చెప్పేవాళ్ళు. మోరల్ ఎడ్యుకేషన్ అయిపోయేది. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ 65-70 ఏళ్లకి ఈ రోజుల్లో మందులు ఇచ్చి బతికిస్తున్నారు, కానీ ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి ఒక్కొక్కళ్ళవి. అందరికి బీపీలు, షుగర్లు, ఓపిక ఉండదు. ఆ మందులు మింగి ఎవరికి ఓపిక ఉండదు. వాళ్ళు వీళ్ళకేం సహాయం చేయగలరండి. వీళ్ళని సెటిల్ చేసే వాళ్ళకే, వీళ్ళు పిల్లలు 30 ఏళ్లకు పెళ్లి చేసుకుని 35 ఏళ్ల కంటే అప్పటికే వాళ్ళ జవసత్వాలు ఉడిగిపోతున్నాయి పేరెంట్స్వి. వాళ్ళు మళ్ళీ వీళ్ళు పిల్లలకని హెల్ప్ చేయడం అంటే వాళ్ళకి మమకారం ఒప్పుకోనివ్వదు, ఓపిక లేదా అననివ్వదు, పిల్లల మీద ప్రేమ. కానీ నిజానికి వాళ్ళకి శక్తి ఉండట్లే. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలంటే ముద్దు మురిపాయలు ఎలా ఉన్నా ఓపికలు ఉండట్లేదు, వీళ్ళకి హెల్ప్ అవ్వలేరు. ఇంకా వాళ్ళేంటి, ఎవరో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, బయట వాళ్ళ మీద. కొన్ని అట్లా వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాటి పరిణామాలు చూసినా మనకు కూడా కాస్త టెన్షన్ వచ్చేలాగా ఉంటున్నాయి చూస్తుంటే, ఎవరో బయట వాళ్ళ మీద వదిలేసినప్పుడు. అలా అనుకున్నప్పుడు ఎందుకు హాయిగా 25 ఏళ్లకు పెళ్లి చేసుకుని 1 ఏడాది 2 ఏళ్లలో పిల్లల్ని కనేస్తే వీళ్ళు కొద్దిగా పెద్ద వాటికి ఎదుగొచ్చేస్తారు. వాళ్ళ బాధ్యత తగ్గిపోతుంది వీళ్ళకి. అంటే ఇదివరకులా పెళ్లిళ్ళు చేయాలి, చదువులకి డబ్బులు ఉంటాయి, అవి లేవు ఇప్పుడు, కష్టాలు అవేం లేవు. కాకపోతే వీళ్ళ సపోర్ట్ అవసరమయ్యే స్టేజ్ లో ఉండరు. యంగ్గా గనక పిల్లల్ని కనిపి మరి నేను బాల్య వివాహాలు చేయమనట్లేదు, అదేమీ లేదు. కానీ కనీసం ఒక 25 ఏళ్ళు ఆడపిల్లలకి ఆ వయసులో బాగుంటుంది. అండ్ ఇప్పుడంటే ఎగ్ ఫ్రీజింగ్ వచ్చింది, కానీ సరైన పిల్లలు పుట్టాలంటే కూడా మీకు అది సరైన వయసు. డాక్టర్లు చెప్పేది కూడా 30 ఏళ్ల లోపు కనేయండి అంటారు. ఇప్పుడు కనీసం 30 ఏళ్ళలోపు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోమని చెప్తున్నారు డాక్టర్లు కూడా. అది కూడా ఎలాగ వినట్లేదు. ఎందుకంటే తర్వాత ఎగ్స్ అంత నాణ్యమైనవి రావు పిల్లల్ని కంటానికి. సరైన ఆరోగ్యవంతమైన పిల్లలు కూడా పుట్టరని ఒక ఇది ఉంది. అందుకని ముందరే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే తర్వాత కనీసం మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ ఏదైనా మన సంప్రదాయాలు చెప్పిందే కొంతవరకు కరెక్ట్ అనిపిస్తుందండి. తల్లిదండ్రులు అండ కావాలన్నా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక 50-60 దాటాక ఈ పేరెంట్స్ అటువాళ్ళు కానీ ఇటువాళ్ళు కానీ వాళ్ళకు కూడా పసిపిల్లల్ని ఎత్తుకోవాలి, మన వాళ్ళని ఎత్తుకోవాలి, వాళ్ళతో సమయం గడపాలి, అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళ పిల్లల్ని చూశారు, మళ్ళీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరు, మళ్ళా చూడాలి, ముద్దు మాటలు చూడాలి, వాళ్ళ ముచ్చట కూడా తీరుతుంది, వీళ్ళ బాధ్యత కూడా తీరుతుంది. నాకు అనిపిస్తుంది మరీ 30-35 అంతవరకు పోకుండా అవకాశం ఉంటే, అన్ని అనుకూలంగా ఉంటే 25 ఏళ్ళు 27 అంత ఆ మధ్యలో చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అదే ఇంకోటి కూడా అండి, మనస్తత్వాలు కూడా ఒక్కొక్కళ్ళవి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. వయసు ముదురుతున్న కొద్దీ ఇంత కూడా మారరు. ఇదివరకు ఎర్లీ మ్యారేజెస్ ఎందుకు ప్రోత్సహించే వాళ్ళంటే, ఎదిగే వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పిల్లని ఫర్ ఎగ్జాంపుల్ 14-15 ఏళ్ల పిల్లలకి అయిపోయాయి అనుకోండి పెళ్లిళ్ళు, ఇప్పటి ప్రకారం 18 ఏళ్ళు నిండగానే అయిపోయాయి అనుకోండి, పోనీ లేదు 20 ఏళ్ళకి అయింది అనుకోండి, అత్తగారింటి పద్ధతులకు అలవాటు పడిపోతారు, కష్టమైపోతారు. 30-35 ఏళ్ళు వచ్చే వాళ్ళకి చాలా స్థిరమైన అభిప్రాయాలు వచ్చేస్తాయి వీళ్ళకి. ఏది కూడా వంటలు చేయటంలో తేడాల దగ్గర నుంచి, ఇప్పుడు అత్తగారింట్లో ఒకలా వంట చేస్తే నచ్చదు, అదే చిన్నతనంలో అక్కడికి వెళ్ళిపోయారంటే అవే అలవాటు అయిపోతాయి. అంటే ఇవి పెద్ద సమస్యలు కావు నిజానికి, కాకపోతే అన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటున్నాం గనక ఆ కుటుంబం సంప్రదాయాలు, ఆ కుటుంబం పద్ధతులు, వాళ్ళు ఎలా ఉండాలో వీళ్ళు అలాగే మౌల్డ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. అదే మీకంటూ ఒక ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పడ్డాక అవి మార్చుకోవడం చాలా కష్టము. ఎంతో వివేకం ఉంటే తప్ప మన పద్ధతులు మార్చుకుని ఆ ఇంటికి తగ్గట్టు ఉందాం అనుకునే వాళ్ళు ఉండరు. అసలు ఈ రోజులు అత్తగారు మావగారితో ఉండటమే తక్కువ అయిపోయింది. ఉద్యోగ రీత్యా ఇంకో రీత్యా మొగుడు పెళ్ళాలే చెరో చోట ఉండి వీకెండ్స్ కలుసుకునే రోజులు వచ్చాయి.
అలాంటప్పుడు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు మారటం అనేది కష్టం అవుతుంది. కాస్త లేత వయసు అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కుటుంబం కూడా చక్కగా ఉంటుందని అనిపిస్తుంది. ఒకళ్ళతో ఒకళ్ళు షేరింగ్ ఉన్నప్పుడు ఆరోగ్యాలు బాగుంటాయి. చక్కగా వాళ్ళు ఒకళ్ళకి, మనకి ఏ ఇమోషన్ అయినా దగ్గరైన వాడితో పంచుకుంటే గనక చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. దుఃఖం అయితే తగ్గుతుంది, సంతోషం అయితే పెరుగుతుంది పంచుకుంటే. చక్కటి జీవిత భాగస్వామి కంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ ఉండరు, ఇంకెవ్వరు ఉండరు. అది అర్థం చేసుకుంటే అందరి జీవితాలు 100 ఏళ్ళు హ్యాపీగా గడిపేయచ్చు. స్ట్రెస్ తగ్గుతుంది, ఏ రోగాలు రావు, హ్యాపీగా గడిపేయచ్చు. 100 ఏళ్ల పంట, ఖచ్చితంగా 100 ఏళ్ల పంట. పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సరస్వతి గారు. థ్యాంక్ యూ అండి.